డైలీ ఇంట్లో ఉపయోగించే ఒక ఐటెం ఫుడ్ టేస్ట్‌ని డిసైడ్ చేస్తుంది. అలాగే హెల్త్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అదే కుకింగ్ ఆయిల్. షాకింగ్ క్వెషన్ ఏంటంటే, మీరు నిజంగా ఇంట్లో ఉపయోగిస్తున్న కుకింగ్ ఆయిల్ సేఫేనా? లేదా టీవీలో చూపిచ్చారని చెప్పి కొలెస్ట్రాల్ ఫ్రీ, లైట్‌గా ఉంటుందని చెప్పి యూజ్ చేస్తున్నారా? సన్‌ఫ్లవర్ ఆయిల్ బెటరా? లేకపోతే కోకోనట్ ఆయిల్ బెటరా? గ్రౌండ్ నట్ ఆయిల్ బెటరా? అలాగే రిఫైన్డ్ ఆయిల్ బెటరా? ఏది బెస్టో ఈ వీడియో చివరిలో చెప్తా. వీడియో చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా చేయండి. మీరు వీడియో చివరిలో ఎప్పుడు సూపర్ మార్కెట్‌కెళ్ళినా ఏ ఆయిల్ కొనాలో మోసపోరు. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసల ఫస్ట్ కుకింగ్ ఆయిల్ మనం ఎందుకు యూజ్ చేస్తామో తెలియాలి. ఎందుకంటే బాడీకి కావాల్సిన ఫ్యాట్స్ అనేవి కుకింగ్ ఆయిల్‌లో ఉంటాయి. ఇవి మంచి ఫ్యాట్సే. ఎందుకంటే ఫ్యాట్స్ అనేది ఎలా ఉపయోగపడతాయంటే ఫస్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ సపోర్ట్ చేస్తాయి. ఇది చాలా ముఖ్యం. తర్వాత ఎనర్జీ మనకి బలం ఇవ్వడానికి ఈ ఫ్యాట్స్ అనేది ఉపయోగపడతాయి. అండ్ విటమిన్స్ ఏవైతే వి, కే, డి, ఇ ఉన్నాయో ఈ విటమిన్స్ అనేవి ఆయిల్స్‌లో ఉంటాయి. కాబట్టి ఇవి మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నాం. ఆయిల్స్ వాడకూడదు అంటున్నాం గానీ ఎందుకంటే వాడొచ్చు. కానీ మనం క్వాంటిటీ, క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత వాడుతున్నాం అనేది ముఖ్యం. ఇంట్లో దొరికే కొన్ని ఆయిల్స్ గురించి చెప్పుకుందాం. సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటో చూద్దాం. రిఫైన్డ్ ఆయిల్ అంటే సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. హై హీట్‌లో ప్రాసెసింగ్ చేస్తారు. దానికి కలర్ కలుపుతారు. స్మెల్ అనేది కలుపుతారు. దాని వల్ల ఏంటంటే ఇది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువొస్తుంది. కంపెనీస్ వాళ్ళకి లాభం ఎక్కువ. కానీ ఇది బెనిఫిట్స్ ఏంటంటే చీప్‌గా దొరుకుతుంది. దానికి తోడు దీని షెల్ లైఫ్ అంటే ఎక్కువ కాలం నిలవుంటుంది. కాబట్టి ఇది కంపెనీస్‌కి చాలా బెస్ట్. కానీ మనకు కూడా వాడొచ్చు. కానీ ఈ లిమిట్‌గా వాడితే ఏదైనా మంచిదే. గానీ ఎక్కువ వాడితే ఏదైనా కూడా విషంతో సమానం. కాబట్టి మీరు ఎంత వాడుతున్నారనేది కూడా ఇంపార్టెంట్. అదే కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకుంటే ఇది రేట్ ఎక్కువుంటుంది. ఎందుకంటే ఇది నేచురల్ పద్ధతిలో, ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరుశనగ గుళ్ళు 3 కేజీలు తీసుకుంటే, 1 కేజీ మాత్రమే ఆయిలొస్తుంది. కాబట్టి ఇది రేట్ కంపల్సరీ ఎక్కువుంటుంది. ఇప్పుడు కేజీ 600, 800 దాకా ఉంటుంది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేది. కాబట్టి ఇది చాలా కాస్ట్ ఎఫెక్టెడ్. కాబట్టి ఇది చాలామంది యూజ్ చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దీన్ని ఎఫెక్ట్ చేయలేరు. కాబట్టి ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్ జోలికే ఎళ్తున్నాం. కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మంచిదని చెప్పేసి ఎక్కువ వాడకండి. ఏది అయినా లిమిట్‌గానే వాడాలి. ఇప్పుడు అసలు పాయింట్‌కెళ్దాం. ఏంటంటే ఏ ఆయిల్ యూజ్ చేయాలి అని. ఏ ఆయిల్ యూజ్ చేయాలనేది లేదు. ఒక ఆయిల్ అంటూ లేదు. కానీ మనం ఉపయోగించే పద్ధతి బట్టి మనం ఆయిల్ అనేది డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ కూరల్లో ఏసుకోవడానికి గ్రౌండ్ నట్ ఆయిల్ గానీ, రైస్ బ్రాన్ ఆయిల్ గానీ ఏసుకోవచ్చు. అదే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. డీప్ ఫ్రై చేసినప్పుడు హై హీట్ హ్యాండిల్ చేయాలి. హై హీట్ హ్యాండిల్ చేయాలి కాబట్టి కంపల్సరీ మనం రిఫైన్డ్ ఆయిల్‌కి గానీ వెళ్ళాలి. రిఫైన్డ్ ఆయిల్ కాకుండా గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తే దాని యొక్క హీటింగ్ పాయింట్ తక్కువుంటుంది. దాన్నే స్మోకింగ్ పాయింట్ అనేది కూడా అంటాం. తక్కువుంటుంది కాబట్టి హ్యాండిల్ గమ్ముని పాడైపోతుంది. అదే రిఫైన్డ్ ఆయిల్ అనుకో హీటింగ్ పాయింట్ ఎక్కువ కాబట్టి గమ్ముని పాడవదు. ఇది మనం అబ్జర్వ్ చేసి మనం దేనికి యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఏమన్నాం డీప్ ఫ్రైకి రిఫైన్డ్ ఆయిల్ అండ్ కర్రీస్‌లోకి గ్రౌండ్‌నట్ ఆయిల్. అండ్ తర్వాత మనం పచ్చళ్ళలోకి మనకు ఆబ్వియస్‌లీ తెలుసు. ఏంటంటే నువ్వుల నూనె సిసమి ఆయిల్ అంటాం. దీన్నే ఇంగ్లీష్‌లో మనం తెలుగులో నువ్వుల నూనె. నువ్వుల నూనె పచ్చళ్ళలో కంపల్సరీ యేసుకుంటారు అది తెలుసు. మనం పామ్ ఆయిల్ వెనక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకుందాం.
ఎందుకంటే పామ్ ఆయిల్ అనేది ఇప్పుడు పెద్ద సెన్సేషన్. ఎందుకంటే పామ్ ఆయిల్ అసలు వాడకూడదు. చాలా చాలా చెడ్డ ఆయిల్. దీనివల్లే హార్ట్ అటాక్‌లు వచ్చేస్తున్నాయి, అవొచ్చేస్తున్నాయి అని చెప్పి చాలా ప్రచారాలున్నాయి. పామ్ ఆయిల్ వాడడం వల్ల మంచి లేదు, చెడు లేదు. ఇది అన్ని ఆయిల్‌లాగే. కానీ ఇది ఎక్కువ చీప్ ప్రొడక్ట్స్, బేకరీ ప్రొడక్ట్స్ వంటి వాటిల్లో వాడడం వల్ల ఇది ఒక చీప్ ఆయిల్ అయిపోయింది. మీరు గమనించండి, ప్రతి ఒక్క ప్యాకెట్ ఎనకాల పామ్ ఆయిల్ అని మెన్షన్ చేసుంటుంది. మీరు చిప్స్ ప్యాకెట్ చూసినా, బిస్కెట్ ప్యాకెట్ చూసినా, బేకరీ ఐటెమ్స్ చూసినా ప్రతి దాంట్లోని పామ్ ఆయిల్ అని మెన్షన్ చేసుంటుంది. ఇది ఎందుకు? అంటే ఇది ఒక షెల్ లైఫ్ అనేది ఎక్కువుంటుంది. పామ్ ఆయిల్ మీరు గమనిస్తే షెల్ లైఫ్ అనేది ఎక్కువ ఉండటం వల్లే పామ్ ఆయిల్ అనేది ఉపయోగిస్తారు. అందులోని ఇది కొంచెం చీప్‌గా దొరుకుతుంది. కాబట్టి పామ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. అంతే తప్ప మనం ఏ ఆయిల్ వాడినా లిమిట్‌లోనే వాడాలి. పామ్ ఆయిల్ అయినా సరే, సన్‌ఫ్లవర్ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా కూడా. అందుకే పామ్ ఆయిల్ అనేది ఏమీ ప్రమాదకరమైన ఆయిల్ కాదు. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే రీయూజ్. రీయూజ్ అంటే మనం వాడిన నూనెని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వాడటం. అంటే అది ఒక విషంతో సమానం. ఎందుకంటే ఒకసారి వాడిన నూనె పర్లేదు, రెండోసారి కాకపోతే మూడోసారి వాడండి. అంతేగాని దాని యొక్క మనం ఆయిల్ పెట్టినప్పుడు పొగల కింద వచ్చేస్తుంది. అది పాడైపోయినట్టు లెక్క. మీరొక్కటే గమనించాలి. ఎప్పుడైతే ఆయిల్ మనం స్టవ్ ఆన్ చేయగానే కొంచెంసేపు ఆగాక ఎక్కువ పొగలొస్తుందంటే ఆయిల్ మనం తినడానికి పనికిరాదు అని గమనించండి. మీరు బయట తిన్న ఫుడ్స్ అన్నిటిల్లో కూడా బజ్జీలు, ఇవి పూరీలు ఇవి తిన్నప్పుడు మీరు బయట అబ్జర్వ్ చేస్తే అక్కడ నూనె అనేది చాలా కలర్ మారిపోయి ఉంటుంది. పొగలు వచ్చేస్తుంది. కాబట్టి మీరు గమనించవలసిందేంటి? అది మంచి ఆయిల్ కాదు. అది తినే ఫుడ్ కూడా మనకి చాలా ప్రమాదకరం అని సూచనిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఆయిల్ ఎలా వాడాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మీ ట్రస్టెడ్ బ్రాండ్ ఏదైతే మీరు ట్రస్ట్ చేస్తారో ఆ బ్రాండ్ నూనె వాడండి. అలాగే డీప్ ఫ్రైస్ అనేది తగ్గించండి. డీప్ ఫ్రైస్ ఎప్పుడైతే తగ్గిస్తామో మనకి ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. మనం ఉపయోగించే నూనె కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ఒక 5 లీటర్లు నెలకు వాడుతున్నామనుకో ఫ్యామిలీ. ఒక 2 లీటర్లు, 3 లీటర్ల దాకా వస్తాయి. అలా కొంచెం కొంచెం తగ్గించండి. అంతేగాని డీప్ ఫ్రైలు ఎక్కువ చేయడం వల్లే నూనె అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ రొటేషన్‌గా వాడండి. నేను చెప్పాను, ఏదైతే చెప్పానో ఒక నూనె డీప్ ఫ్రైకి, ఒక నూనె కర్రీస్‌లో ఏసుకోవడానికి, ఒక నూనె పచ్చళ్ళలో ఏసుకోవడానికి అలా రొటేషన్ చేస్తూ ఉంటే మనకేమవుతుంది, మన హెల్త్ కూడా మనకి హెల్త్‌కి కావాల్సిన ఒక నూనెలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఇంకో నూనెలో ఉండవు. కాబట్టి ఒక ఒమేగా 3 ఇయన్నీ ఒక నూనెలో ఉంటాయి, ఒక నూనెలో ఉండవు. కాబట్టి మీరు చేంజ్ చేస్తూ యూజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు రొటేషన్ చేస్తా యూజ్ చేయండి. అండ్ రీయూజ్ మాత్రం చేయకండి. ఇది మెయిన్. రీయూజ్ మాత్రం ఎప్పటికీ చేయకండి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే టీవీ యాడ్స్ చూసి ఆయిల్ మంచిది, ఈ ఆయిల్ మంచిదని డిసైడ్ అవ్వకండి. లేకపోతే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని మాత్రం ఆయిల్ మాత్రం వాడకండి. మీ హెల్త్ మీరు కేర్ తీసుకోవాలి. లేకపోతే మీరు సేఫ్‌గా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతులు ఉపయోగించండి. ఏ ఆయిల్ బెస్టో మీకే మీరు తెలుసుకోండి. ఏ ఆయిల్ కూడా బెస్ట్ కాదు. మనం లిమిట్‌గా ఉపయోగిస్తే అన్ని ఆయిల్స్ కూడా మంచివే. కాబట్టి ఈ వీడియో నిజంగా మీకు ఉపయోగపడుంటే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరు కూడా మర్చిపోకండి. కామెంట్‌లో మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో కామెంట్‌లో చెప్పండి. మాకు కూడా తెలుస్తుంది. మన వ్యూవర్స్ కూడా తెలుస్తుంది. ఎక్కువ మంది ఏ ఆయిల్ వాడుతున్నారో. కాబట్టి కామెంట్ చేయండి ఇప్పుడే. సరే ఉంటా. జై హింద్.